ఈవిడంటే అలా చూస్తుంది. ఇక్కడ వద్దండి, మీరు వచ్చేయండి. రండి. అయ్యో ఎక్కడికండి? మీరు ఇంకేం మాట్లాడొద్దు. పర్లేదండి బాబు, నేను మేనేజ్ చేసుకోగలను. మీరు రండి. మీకు ఎందుకండి అనవసరంగా ట్రబుల్? నేను చూసుకుంటానండి. ఆగండి. మీరు అవసరమైతే సాయం మాత్రమే కాకుండా సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే రౌడీజం, మర్డర్స్ కూడా చేస్తారా? మర్డరా? ఇవిడికి జనక్కిద్దాం. నేను ఆల్రెడీ ఒక మర్డర్ చేసే జైలుకి వెళ్దాం ఇక్కడికి వచ్చాను. అలానే ఎవరిని పడితే అని చంపాను. నాకంటూ ఒక లిస్ట్ ఉంది. ఏంటండి మీరు మర్డర్ గిడర్ అంటున్నారు? మరేంటండి బాబు, నేను బ్లడ్ ఇచ్చి మీ నాన్నగారిని కాపాడితే నాకు సన్మానాలు చేయకపోగా తిరిగి నాకు హార్ట్ అటాక్ ఇస్తారా? మర్డర్లు గిడ్డర్లు అని. అలా కాదు, ఆ రోజు నీకు హాస్పిటల్లో కనిపించింది కదా ఆ రాక్షసి సిరి. రాక్షసులానే ఉంది. అయితే ఆ సిరియే 1 year బ్యాక్ మంచిగా వచ్చి మా కొంపలో సెట్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రెంట్ ఇవ్వట్లే, ఖాళీ చేయట్లే. పోనీలే అమ్మాయిని వదిలేస్తే ఇంటి మీద గొడవలు తెస్తుందండి. అది చేసిన అప్పులకి రౌడీలొచ్చి మా నాన్న మీద పడ్డారు. అందుకే మా నాన్నకి స్ట్రోక్. అదా మ్యాటర్. అయినా అది మాయిల్ పకీర్ తల నరికేసిన తోటరాముళ్ళ డేంజర్గా ఉందిగా. నేను డీల్ చేయగలను దాన్ని అసలు.